కనబడుతుందామా? హలో. ఎస్ సార్, కనపడుతుంది సార్. యా ఓకే, జాయిన్ అవుతారో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, పీపీటీ ఓకేనా? కన్ఫర్మ్ చేయండి. పీపీటీ ఓకే కదండి? కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనబడుతుందా? హలో. ఎస్ సార్, కనిపిస్తుంది సార్. యా డన్. చూడండి, సో నిన్నటి క్లాస్లో మనం టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ డెమోని డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్లో వచ్చేసి అకౌంట్స్ అంటే ఏంటి, ఈ అకౌంట్స్ బేసిక్స్ వల్ల మనకు ఫర్దర్ క్లాసెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. ఓకే, సో అకౌంట్స్ అనేది ఒక బిజినెస్కు సంబంధించిన లాంగ్వేజ్. ఏదైనా కానీ ఒక సబ్జెక్ట్ రాస్తున్నారు అంటే గ్రీక్, బ్రిటిష్, ఫ్రెంచ్, లాటిన్ ఈ లాంగ్వేజెస్లో ఒక సబ్జెక్ట్ని రాస్తారు. బట్ అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్కి సంబంధించిన బిజినెస్. ఒక హోల్ బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రికార్డింగ్ చేసుకోవాలి. రికార్డింగ్ అంటే ఏ రోజున ఏం ట్రాన్సాక్షన్ జరిగింది, పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమ్ అనేది. సో తర్వాత క్లాసిఫైయింగ్. సో అదే పర్చేజ్ ఎంత, సేల్ ఎంత, ఎక్స్పెన్స్ ఎంత, ఇన్కమ్ ఎంత అనేది సపరేట్ చేసుకుంటారు. తర్వాత వాటి యొక్క రిపోర్ట్ని కూడా జనరేట్ చేస్తారు. సో బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్, దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ఏ విధంగా ఉందనేది కూడా, దాని యొక్క ఫైనాన్షియల్ స్టేజ్ ఏ విధంగా ఉందనేది కూడా మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో దీన్నే మనం అకౌంట్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే డన్. సో తర్వాత చూస్తే ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి. ఈయన డెబిట్ క్రెడిట్ సిస్టమ్ని 1494లో ఇంట్రొడ్యూస్ చేశారు. మనకి అకౌంట్స్లో సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ పర్చేస్ ఫర్ క్యాష్ 50,000. ఓకే, సో అనుకోండి, ఓన్లీ వచ్చేదే రాసుకునేవాళ్ళు, బిజినెస్ నుంచి డబ్బులు పోయేది రాసుకునేవాళ్ళు కాదు సింగిల్ ఎంట్రీ మోడ్లో. అలా చేయడం వల్ల అకౌంట్స్ అనేది కరెక్ట్గా రావట్లేదు. సో ఈయన ఏం చేశాడు, డబుల్ ఎంట్రీ మోడ్ని కనిపెట్టాడు. అంటే 50,000 గల వస్తువు మనకు వస్తుంది అంటే బిజినెస్లోకి 50,000 గల అమౌంట్ మన బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి వెళ్తుంది అనే 2 కాన్సెప్ట్స్ను రాయడం వల్ల అకౌంట్స్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. అది తర్వాత మనకి అకౌంటింగ్ రూల్స్. ఇవి మూడిట్లోనే ఉండి మొత్తం ఒక బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉందని తెలుస్తుంది. అకౌంటింగ్ రూల్స్ పర్సనల్, రియల్, నామినల్. ఈ పర్సనల్, రియల్, నామినల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్కి రిక్వైర్మెంట్స్ ఏమి అవసరం ఉంటాయి, నెల నెల ఏమి జరుగుతాయి, ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ, అది గమనించాలి. సో ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నాకు డబ్బులు కావాలి. నా బిజినెస్ ఏం చేస్తుంది, మార్కెట్లో ఉన్న పర్సన్స్ దగ్గరైనా అప్పు తెచ్చుకోవచ్చు, బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చుకోవచ్చు, ఇన్స్టిట్యూట్స్ దగ్గర అప్పు తెచ్చుకోవచ్చు, కంపెనీస్ వద్దైనా అప్పు తెచ్చుకోవచ్చు, ఆర్గనైజేషన్స్ వద్దైనా అప్పు తెచ్చుకోవచ్చు, ఫ్యాక్టరీస్, ఏజెన్సీస్ ఎవరైనా అప్పు ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో బ్యాంక్స్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, ఐసిఐసి బ్యాంక్ ఏవైనా కావచ్చు. ఇన్స్టిట్యూట్స్ అంటే మనపురం గోల్డ్, ముత్తూట్ ఫైనాన్స్ ఇలా కావచ్చు. కంపెనీస్ అంటే టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, క్యాప్జెమిని ఏదైనా కావచ్చు. ఆర్గనైజేషన్స్, ఫ్యాక్టరీస్, ఏజెన్సీస్, టోల్ గేట్, ఓకే, తర్వాత డాబర్ ఇలాంటి ఏజెన్సీస్ ఉంటాయి, డిస్ట్రిబ్యూటర్స్.
అలా. సో ఇప్పుడు డబ్బులు అనేది ఒక 10 లక్షలు ఫలానా ఓనర్ రాజు రమేష్ ఎవరెవరి దగ్గర పర్సనల్ దగ్గర తెచ్చుకున్నాను. సో నేను ఒక మొబైల్ షాప్ పెట్టాలనుకున్నాను. ఆ మొబైల్ షాప్కి సంబంధించి క్యాపిటల్ ఎంత అవసరం అవుతుందో నేను తెచ్చుకున్నాను. సో పర్సనల్ అంటే ఏంటి, పర్టికులర్గా నేమ్స్ పలుకుతాయి. అది మనిషి పేరైనా, బ్యాంక్ పేరైనా, ఇన్స్టిట్యూట్ పేరైనా, కంపెనీ పేరైనా, ఆర్గనైజేషన్ పేరైనా ఏదైనా కానివ్వండి, పర్టికులర్గా ఒక నేమ్ అనేది పలుకుతుంది. కాబట్టి వీటిని పర్సనల్ అకౌంట్స్ అని మనం చెప్పుకుంటాం, పర్సనల్ అకౌంట్స్ అని. సో తర్వాత ఇప్పుడు ఒక బిజినెస్ కావాలి అనుకుంటే, స్టార్ట్ చేయాలంటే డబ్బులు కావాలని చెప్పాం, డన్, బాగుంది. ఇప్పుడు ఓకే, క్యాపిటల్ 5 lakhs ఉందండి. ఇప్పుడు నేను మొబైల్ షాప్ పెట్టుకోవాలి. క్యాపిటల్ తర్వాత నెక్స్ట్ నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి చెప్పండి ఎవరైనా. క్యాపిటల్ ఉంది, తర్వాత నేను ప్రాసెస్ ఏం చేయాలి ఆ బిజినెస్కి సంబంధించి, ఎవరైనా చెప్పండి. ప్లేస్ షాప్ చూసుకోవాలి. ఇంకా మెటీరియల్ ఫర్నిచర్. ఓకే, వెరీ గుడ్. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ క్యాపిటల్ అనేది మ్యాండేటరీ, డన్. అది తెచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాము, దానికి సంబంధించిన ఆ బిజినెస్ సంబంధించిన లొకేషన్ మనకు కావాలి, ప్లేస్ మనకు కావాలి. ఆ ప్లేస్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఆ బిల్డింగ్లో మెషినరీస్ కావాలి, ల్యాప్టాప్స్ కావాలి, కంప్యూటర్స్ కావాలి, మొబైల్స్ కావాలి. ఓకే, సో తర్వాత లైటింగ్, ఫ్యాన్లు, టేబుల్స్, ఇవన్నీ ఏంటి, అసెట్స్. ఓకే, డబ్బులు కావాలంటే పర్సనల్ అకౌంట్. సో తర్వాత దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కావాలంటే రియల్ అకౌంట్లో ఉంటాయి, బిల్డింగ్, మెషినరీ, ల్యాండ్, షేర్స్. సో ఇవన్నీ కూడా దీంట్లో అడిషనల్గా క్యాష్, పర్చేజెస్, సేల్స్ ఇవి కూడా వస్తాయి. రియల్ అకౌంట్లో మనకి ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ రెండు కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి. అది కూడా మీరు గమనించండి. రియల్ అకౌంట్లో ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ రెండు కలిసి ఉంటాయి. సో తర్వాత నామినల్. నామినల్ అంటే ఏంటి, నెల నెల జరిగే బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, ఇవి రెండు కలిపి నామినల్లో ఉంటాయి. ఈ అకౌంటింగ్ రూల్ అనేది ఏంటంటే, ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తాము అనేదే ఈ కాన్సెప్ట్. ఈ మూడిట్లో ఈ స్ట్రక్చర్ మనకు అర్థమైంది అంటే అకౌంట్స్ వచ్చినట్టే. పర్సనల్, రియల్, నామినల్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డబ్బులు కావాలి, అది పర్సనల్లో వస్తుంది. దాని తర్వాత ఆ బిజినెస్కి సంబంధించిన కొన్ని అసెట్లు కావాల్సి వస్తుంది, ప్లేసు, బిల్డింగ్, మెషినరీ, ల్యాండ్, ఇవన్నీ వీటిలో మనం రియల్ అకౌంట్లో ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ రెండు కలిపి రియల్లో ఉంటాయి. నెల నెల బిజినెస్ జరిగే కొన్ని ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ నామినల్లో ఉంటాయి. ఎక్స్పెన్సెస్ మంత్లీ ఎంప్లాయీస్కి రెంట్, శాలరీస్ ఇవ్వాలి, రెంట్ కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, ఓకే, ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా అన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. ఇన్కమ్స్ కూడా వస్తాయి, కమిషన్స్ రిసీవ్డ్ అని వస్తాయి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్స్ వస్తాయి, రెంట్ రిసీవ్డ్స్ వస్తాయి. ఇలా ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ రెండు కలిపితే నామినల్ అకౌంట్లో ఉంటాయి. అసెట్స్ అన్నీ కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి. క్యాపిటల్ మనకి ఎక్కడైనా కావాలి, తెచ్చుకోవాలనుకుంటే పర్సనల్లో ఉంటాయి. ఇదే జస్ట్ ఒక అకౌంటింగ్ సంబంధించిన ఒక జస్ట్ కాన్సెప్ట్. అంటే ఈ మూడింటి మీదనే అకౌంట్స్ అన్నీ ఆధారపడి ఉంటాయి. ఈ స్ట్రక్చర్ బాగా అర్థమైంది అంటే 100% సక్సెస్ఫుల్గా ముందుకు పోతారు. ఎందుకంటే అకౌంట్స్ అన్నీ ప్రాణమంతా ఈ అకౌంటింగ్ రూల్స్లోనే ఉన్నాయి. ప్రాణమంతా అకౌంటింగ్ రూల్స్లోనే ఉన్నాయి. ఓకే, క్లియర్? ఇది అర్థమైందా అండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ప్లీజ్ కన్ఫర్మ్. యా, నెక్స్ట్ రూల్స్. ఈ మూడింటికి సంబంధించి రూల్స్ చూడండి. పర్సనల్, రియల్, నామినల్. పర్సనల్ రూల్ ఏంటి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ ఏంటి, డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. నామినల్ రూల్ ఏంటి, డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఈ మూడు రూల్స్ కూడా బాగా గుర్తుండాలండి. ఇవి మూడు రూల్స్ కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అసెట్స్ అని మీకు చెప్పాను. అసెట్స్లో మనకి ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ మూడు రకాలు ఉంటాయి. ఇవి మూడు కూడా మనము రియల్ అకౌంట్లో చూడవచ్చు. మనం చూడవచ్చు. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, ఒక బిజినెస్కి కావాల్సిన అసెట్లు కొన్న తర్వాత ఆ అసెట్స్ని బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగిస్తాం. వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. వీటి వల్ల బిజినెస్ 1 సంవత్సరం పైన యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం.
అంటే ల్యాండ్, బిల్డింగ్స్, మిషనరీ, ఫర్నిచర్, కంప్యూటర్. నువ్వు ఏదైనా ఒక కంపెనీ పెట్టిన తర్వాత ఇవి కంపల్సరీ అవసరం అవుతాయి ఇక్కడ. నువ్వు కొన్న తర్వాత ఇమీడియట్గా అమ్మవు, వీటిని మినిమం 1 ఇయర్ అయినా ఉపయోగించుకుంటావు. దీన్ని మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? 6 మంత్స్ లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అని చెప్పుకుంటాం. క్యాష్, డెప్టార్స్, బ్యాంక్స్, బిల్స్ రిసీవబుల్స్, షేర్స్, ఇవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్లో వస్తాయి. ఇవి రొటేషన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా బిజినెస్లో పెట్టుకోరు, అది తీసుకుని వెళ్ళి బిజినెస్లో కరెంట్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు, అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటారు. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. ఓకే. సో తర్వాత ఫిక్సీసియస్, ఇవి కంటికి కనిపించవు. గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్. గుడ్ విల్ అంటే ఏంటి? ఇప్పుడు టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి, వరల్డ్ వైడ్ ఉంటాయి. వాళ్ళు క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు, గుడ్ విల్ అది. తర్వాత పేటెంట్స్. పేటెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక దేశం కరోనాకి మందు కనిపెట్టింది, అదే ఫార్ములా ఇతర దేశాలలో ఉపయోగించాలి అంటే పేటెంట్ రైట్స్ ఆ గవర్నమెంట్ ఇవ్వాలి. అప్పుడే మనకి వేరే కంట్రీలో ఆ ఫార్ములాను ఉపయోగించవచ్చు. ట్రేడ్ మార్క్స్, పలానా లోగో చూస్తానే ఇది పలానా కంపెనీ అని చెప్పొచ్చు. సో దీన్ని మనం ట్రేడ్ మార్క్స్ అంటాం. సో తర్వాత నెక్స్ట్ కాపీ రైట్స్. కాపీ రైట్స్ అంటే ఏదైనా తెలుగు సినిమా హిందీలో కావాలన్నా, హిందీ సినిమా తమిళలో వెళ్ళాలన్నా కాపీ రైట్స్ అని ఉంటాయి. సినిమా స్టోరీ, సాంగ్స్. ఓకే. సో తర్వాత బుక్స్ రైటింగ్ కానీ, ఓకే, ఏదైనా మెటీరియల్స్ తయారు చేయడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా మనకి కాపీ రైట్స్ కిందకి వస్తాయి. ఓకే. ఇవి ఫిక్సీసియస్. ఇవి 3 కలిపితే మనకి రియల్ అకౌంట్లో ఉంటాయి. ఈ 3 కలిపితే రియల్ అకౌంట్లో మనకు ఉంటాయండి. ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్లో మనకి 2 రకాలు ఉంటాయి. డైరెక్ట్ ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ ఆఫీస్లో జరుగుతాయి. సో ఫస్ట్ వేజెస్. ఫ్యాక్టరీలో నెలకు పనిచేసే వాళ్ళు ఉంటారు, ఏ రోజు కూలి ఆ రోజు పని చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు, దాన్ని వేజెస్ అంటాం. ఫ్యాక్టరీకి ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి, ఆ ఫ్యాక్టరీలో మిషన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి, ఆ ప్రోడక్ట్ తయారయ్యాక ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్, లేదంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఒకవేళ వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేయాలన్నా ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్. తర్వాత ఇండైరెక్ట్ అంటే ఆఫీస్లో జరుగుతాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, నెల నెల రెంట్ కట్టాలి, ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, అసెట్ల మీద డిప్రిషియేషన్ తీయాల్సి వస్తుంది, ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఆఫీస్ నాకు టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఇవి 2 కలిపితే ఎక్కడ ఉంటాయి? మనకి నామినల్ అకౌంట్లో ఉంటాయి. ఇవి 2 కలిపితే మనకి నామినల్ అకౌంట్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇన్కమ్స్. ఇన్కమ్స్లో కూడా 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ పెయిడ్ ఉంటుంది. కమిషన్ రిసీవ్డ్ ఉంటుంది, కమిషన్ పెయిడ్ ఉంటుంది. రెంట్ రిసీవ్డ్ ఉంటుంది, రెంట్ పెయిడ్ కూడా ఉంటుంది. డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటుంది, డిస్కౌంట్ పెయిడ్ కూడా ఉంటుంది. పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. పక్కన కంపల్సరీ రాయాలి, రెంట్ పక్కన పెయిడా రిసీవ్డా, ఇంట్రెస్ట్ పక్కన పెయిడా రిసీవ్డా, రాయకపోతే ఏదని అర్థం కావాలిగా. సో అదనమాట. ఇప్పుడు బిజినెస్ అన్నాక అవుట్ సైడ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటుంది, లేదంటే ఎవరికైనా అమౌంట్ కూడా ఇస్తూ ఉంటుంది. ఊరికనైతే ఇవ్వదుగా, ఇంట్రెస్ట్ కోసమే ఇస్తుంది, దాన్ని ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటాం. కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, కమిషన్స్ మనకు కూడా వస్తూ ఉంటాయి, కమిషన్ రిసీవ్డ్స్. కానీ ఎవరో మన బిల్డింగ్లో ఎవరైనా బాడుగకున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, అది మనకి రెంట్ రిసీవ్డ్ అని. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ ఇన్వెస్ట్మెంట్ మీద ఒక 10,000 ఎక్స్ట్రా వచ్చింది, దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే, సో దాన్ని మనం డ్రాయింగ్స్ అని చెప్పుకుంటాం. ఆ డ్రాయింగ్స్ అనేది ఓనర్ తీసుకున్న తర్వాత 1 ఇయర్ తర్వాత సేమ్ అమౌంట్ ఇస్తే బిజినెస్ ఒప్పుకోదు, ఆ డ్రాయింగ్స్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వాలి, దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటాం. ఇంకా డిస్కౌంట్ రిసీవ్డ్స్ అని అంటాం. ఇవన్నీ ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తాయి. డైరెక్ట్ అంటే ఫ్యాక్టరీలు జరుగుతాయి. ఏ ఫ్యాక్టరీ మీరు స్టార్ట్ చేసినా ఇన్సూరెన్స్ అనేది కడుతూ ఉంటారు, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు అంతో ఇంతో మనకు హాఫ్ అమౌంట్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్రైట్ చార్జెస్ ఇన్కమ్, డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇన్కమ్, కన్సల్టెన్సీ ఛార్జెస్ ఇన్కమ్, మెయింటెనెన్స్ సర్వీసెస్ ఇన్కమ్. అంటే ఆ ఫ్యాక్టరీలో రకరకాల పేర్లు ఉంటాయి, ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు వాళ్ళు వాళ్ళ వర్క్ను బట్టి.
ఇవన్నీ డైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తాయండి. ఓకే, బిజినెస్లో 3 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి. క్యాష్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేసి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? క్యాష్ ఆర్ చెక్, పెయిడ్ ఆర్ రిసీవ్డ్. మీరు మార్కెట్లో ఒక దుకాణానికి వెళ్ళారు, అక్కడ మీకు కావాల్సిన సరుకు తీసుకున్నాడు, మీరు ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ చెక్ కానీ రాసి ఇచ్చి వచ్చారు. ఇంకా అతను ఎవరో మీరెవరో సంబంధం లేదు. తర్వాత క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే అప్పు అంటే ఏంటి? మీరు వెళ్ళారు ఒక సప్లయర్ దగ్గరికి, మీకు కావాల్సిన సరుకు తీసుకున్నారు కానీ డబ్బులు ఇవ్వలేదు, దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. క్యాష్ ఆర్ చెక్, పెయిడ్ ఆర్ రిసీవ్డ్ ఇన్ ఫ్యూచర్ పర్చేజ్ ఆర్ సేల్స్. ఓకే, డబ్బులు అయితే అప్పుగా తీసుకుంటాం, కొద్ది రోజుల తర్వాత పే చేస్తాం, దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. నెక్స్ట్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. నో క్యాష్ ట్రాన్సాక్షన్ ఇన్ ఫ్యూచర్ ఆర్ ప్రజెంట్. ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. నువ్వు అసెట్లు కొనింటావు, కంప్యూటరో, ల్యాప్టాపో, బెంచ్లో, ఇవన్నీ. సో ఇవన్నీ కొన్న తర్వాత వీటి మీద ఇయర్ డిప్రిసియేషన్ తీస్తూ వస్తారు. ఇప్పుడు 50,000 పెట్టి కంప్యూటర్ కొన్నాం, 5 ఏళ్ళకు ఆ కంప్యూటర్ జీరో అయిపోతుంది. ఇయర్ 10,000 డిప్రిసియేషన్ తీస్తారు. ఓకే, సో అదేనమాట. పర్చేజ్ చేసింటారు 1 lakh, దాంట్లో 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, మీకు మళ్ళీ అదే సరుకు రిటర్న్ పంపిస్తారు. అక్కడ డబ్బు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. నువ్వు కస్టమర్కి సేల్ చేసావు ఒక 20,000కి, దాంట్లో ఒక 10,000 వరకు డ్యామేజ్ అయింది, ఆ 10,000 సరుకు మళ్ళీ నీకు రిటర్న్ చేస్తాడు, మీరు మార్చి పంపించాలి, అంతేగాని అక్కడ అమౌంట్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. దీన్ని మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పుకుంటాం. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. తర్వాత అకౌంట్స్ ప్రిపరేషన్. ఫస్ట్ మనకి ట్రాన్సాక్షన్స్, జర్నల్స్, తర్వాత లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. సో వీటిని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, వీటిని ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కూడా అని పిలుస్తారు. ఇది అకౌంట్స్లో మనకు ఉన్న ఒక సైకిల్, అకౌంట్ సైకిల్ అనమాట, ప్రిపరేషన్. ఓకే, చూడండి. ఇప్పుడు మీరు ఏవైతే చూసారో పర్సనల్ కింద, రియల్ కింద, నామినల్ కింద ఉన్నాయో, సో వాటి మీద ఇప్పుడు మీకు ఒక 10 క్వశ్చన్స్ నేను అడుగుతాను, చెప్పాలి. ఓకే, డెబిట్ ఏది, క్రెడిట్ ఏది, ఓకే, వాటి రూల్స్, పర్సనల్ రూల్ ఏంది, రియల్ రూల్ ఏంది, తర్వాత మనకి నామినల్ రూల్ ఏంటి, అవి మీరు 1 by 1 చెప్పాలి. ఓకే, డన్. క్లియర్ అండి? ఇంతవరకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీబడి ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్? నో డౌట్స్? క్లియర్ కదా? డన్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు టప్ప ఆన్సర్ చెప్పాలి. ఇన్ టైంలో జాయిన్ అవ్వండి. ఓకే, వీడియోస్ వినడం వేరు, లైవ్ క్లాసెస్ వినడం వేరు, ముందు చెప్తున్నాను. ఓకే, ఏమైనా వర్క్స్ ఉంటే బిఫోర్ 8 లోపల కంప్లీట్ చేసుకోండి. క్లాసెస్కి మాత్రం అటెండ్ అవ్వండి. వీడియోస్ ఉంటాయి కదా, తర్వాత వింటాంలో అనుకుంటే వినొచ్చు, బట్ మీకున్న డౌట్స్ క్లారిటీ కావుగా, అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, డన్. ఫస్ట్ వన్ చూడండి, క్యాపిటల్ పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని మనం ఊహించుకోవాలి, అది డిఫాల్ట్. ఇప్పుడు పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ మనం ఆల్రెడీ స్టార్టింగ్లో డిస్కషన్ చేసాం. క్యాపిటల్ అంటే మనిషి పేరు, ఓనర్ పేరే క్యాపిటల్. ఇప్పుడు రాజు, రమేష్, దినేష్, కార్తిక్, ఇలా నేమ్స్ ఉన్నాయి. బిజినెస్ ఏం చేస్తుంది? వాళ్ళ నేమ్స్కి బదులు యాజ్ ఏ అకౌంట్స్ లా ప్రకారంగా వాళ్ళ నేమ్ బదులు, ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓకే, రాజేష్ క్యాపిటల్, రమేష్ క్యాపిటల్, కార్తిక్ క్యాపిటల్ అనేసి. పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని మనం ఊహించుకోవాలి డిఫాల్ట్గా. ఓకే, మనిషి పేరు పలుకుతుందంటే పర్సనల్, రియల్, నామినల్ వస్తుందో చెప్పండి ఎవరైనా? పర్సనల్ అకౌంట్ వస్తుంది. వెరీ గుడ్. క్యాష్ అంటే రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. వెరీ గుడ్. సో పర్సనల్ రూల్ ఏంటి మనకి? ఆల్రెడీ ఇప్పుడు డిస్కషన్ చేస్తాం. పర్సనల్ రూల్ డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏం జరుగుతుందంటే
నేను ఒక మొబైల్ షాప్ కానీ ఒక ట్రైనింగ్ సెంటర్ కానీ స్టార్ట్ చేయాలి. నేనే నా బిజినెస్లో ఓనర్ని, నా పేరు లోకేష్. నేనే నా బిజినెస్కి అప్పుగా ఇస్తాను. బిజినెస్ నా దగ్గర అప్పు తీసుకుంటుంది కాబట్టి నా పేరుకు బదులు బిజినెస్ ఏం రాసుకుంటుంది? క్యాపిటల్ అని రాసుకుంటుంది. సో ఇప్పుడు ఓనర్ కదా, ఇతను డబ్బులు ఇస్తున్నాడు కదా. ఇస్తున్నాడంటే ఈ రూల్లో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అని ఉంది. ఈ రూల్లో మనకి ఏమొస్తుంది? డెబిట్ వస్తుందా, క్రెడిట్ వస్తుందా? ఓనర్ Credit. డబ్బులు ఇస్తున్నాడు బిజినెస్కి. సో ఇది క్రెడిట్ అవుతుంది. అంటే ఓనర్ ఇస్తున్నాడు కదా, గివర్. అతను ఏమవుతాడు? గివర్ అవుతాడు. ఇటు పక్కన రూల్ ప్రకారంగా రియల్ కింద డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. ఒకటి డెబిట్ ఏంటంటే ఒకటి ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతుంది. రెండు డెబిట్లు అవ్వవు, రెండు క్రెడిట్లు అవ్వవు. ఓకే. సో ఇటు పక్క గివర్ ఇస్తున్నారంటే ఇటు పక్క క్యాష్ అనేది బిజినెస్ లోకి ఏమవుతుంది? కమ్స్ ఇన్ గోస్ అవుటా? Comes in, sir. Debit. కమ్స్ ఇన్. కమ్స్ ఇన్ అవుతుంది. వెరీ గుడ్. ఓకే. నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవాలి. ఒక 5 lakhs నేను క్యాపిటల్ తెచ్చుకున్నాను. మార్కెట్లో ఎవరో ఒకరు ఇచ్చారు, లేదంటే ఓనరే ఇచ్చాడు. ఓకే డన్. తర్వాత ఏంటి? క్యాపిటల్ ఉన్న తర్వాత నేను ఏం చేస్తాను? నెక్స్ట్ పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్. పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్. నేనేం చేశాను? మార్కెట్లో ఉన్న పర్సన్స్ దగ్గరికి వెళ్ళి నాకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ని ఒక 1 lakh పర్చేజ్ చేశాను. ఎవరి దగ్గర నుంచి? కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి. ఇక్కడ క్యాష్కు పర్చేజ్ చేసినానా, అప్పుగా పర్చేజ్ చేసినానా? ఎవరైనా చెప్పండి. ఏమి ఇవ్వలేదు కాబట్టి క్యాష్ తీసుకోవాలి, sir. అవునా? చెప్పండి అమ్మా, ఏం తీసుకోవాలి ఇక్కడ? క్రెడిట్ ట్రాన్సాక్షన్ సార్. ఇది ఇది Credit. ట్రాన్సాక్షనా, ఇది క్యాష్ ట్రాన్సాక్షనా? చెప్పండి. ట్రాన్సాక్షన్. ఇది క్యాషా, క్రెడిటా ట్రాన్సాక్షన్? చెప్పండి ఎనీబడి. క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకే. సో ఎందుకు క్రెడిట్ సార్? ఎందుకు క్రెడిట్ అంటే ఒకవేళ క్యాష్ అని మెన్షన్ చేశారు కానీ చెక్ అని మెన్షన్ చేస్తారు. కన్ఫర్మ్గా క్యాష్ ఆర్ చెక్ ట్రాన్సాక్షన్స్ అవుతే 100% మెన్షన్ చేస్తారు క్యాష్ ఆర్ చెక్ అని. అలా మెన్షన్ చేయలేదు అంటే అప్పుకే జరుగుతుంది అని అనుకోవాలి. ఓకే. పక్కన క్యాష్ ఆర్ చెక్ లేదు అంటే ఇది జరిగే ట్రాన్సాక్షన్ అప్పు అని మీరు అనుకోవాలి. అప్పుగా జరుగుతుంది అనుకోవాలి. ఓకే డన్. సో పర్చేస్ అంటే ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? రియల్. రియల్. కళ్యాణ్ ట్రేడర్స్ అంటే పర్సనలా, రియలా, నామినలా? పర్సనల్. వెరీ గుడ్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. వెరీ గుడ్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. ఇప్పుడు మన బిజినెస్ కళ్యాణ్ దగ్గర నుంచి కావాల్సిన సరుకు అనేది పర్చేజ్ చేస్తుంది. ఇక్కడ పర్సనల్ ఉన్న రూల్ పరంగా, ఇక్కడ రియల్కి ఉన్న రూల్ పరంగా డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? చెప్పండి. పర్చేసెస్ డెబిట్ వస్తుంది. తర్వాత కళ్యాణ్ ట్రేడర్స్ క్రెడిట్. ఎందుకని? గివర్ కదా సార్, అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. సో వాళ్ళు ఇస్తున్నారు అంటే అతని గివర్ ఫ్రమ్, అతని నుండి. అతను ఇస్తున్నాడు, అతను స్టాక్ ఇస్తున్నాడు కాబట్టి అది స్టాక్ అనేది క్రెడిట్లో ఉంది. ఇక్కడ పర్సనల్ రూల్ కింద డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్ క్రెడిట్లో ఉంది. అతను ఇస్తున్నాడు. సో మన బిజినెస్లోకి ఏంటి? రియల్ రూల్ ఏముంది ఇక్కడ? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. అతను ఇస్తున్నాడంటే మన బిజినెస్లోకి కమ్స్ ఇన్. ఒకటి డెబిట్ అవుతే ఒకటి క్రెడిట్ అవుతుంది. రెండు డెబిట్లు అవ్వవు, రెండు క్రెడిట్లు అవ్వవు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ క్యాష్ అని చెక్ కానీ మెన్షన్ చేయలేదు అంటే ఇది కన్ఫామ్గా అప్పుగా జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ అని అనుకోవాలి. ఓకే డన్. ఓకే. అప్పుగా 1 లక్షకి సరుకు కొన్నాం అనుకోండి. అంటే ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవాలనుకున్నాను, ఒక 5 lakhs తెచ్చుకున్నాను. నా బిజినెస్ కావాల్సిన సరుకు అనేది ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి మార్కెట్లో అప్పుగా కొన్నాను. కొన్న తర్వాత నేను ఒక 10 రోజుల తర్వాతనో 1 month తర్వాత నేనేం చేయాలి? ఆ కళ్యాణ్కి డబ్బులు పే చేయాలి. ఎలా? క్యాష్ ఆర్ చెక్ ఏదైనా కావచ్చు. మనం ఆ కళ్యాణ్కి డబ్బులు పే చేయాలి. క్యాష్ అనేది ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. రియల్. కళ్యాణ్ పర్సనల్. రియల్ రూల్ ఏంటి?
Debit comes in, credit goes out. పర్సనల్ రూల్ ఏంటి? Debit receiver. Debit giver. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ కళ్యాణ్కి డబ్బులు పే చేస్తుంది. ఇక్కడున్న రూల్ పరంగా డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పండి. cash paid, credit, Kalyan traders, debit. ఎందుకని? క్యాష్ మనం పే చేస్తున్నాం కదా సార్ కళ్యాణ్ ట్రేడర్స్ కి. అంటే అందుకు. మన బిజినెస్ లో నుంచి డబ్బులు అనేది గోస్ అవుట్. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? కళ్యాణ్ రిసీవ్ చేసుకుంటున్నారు. సో కాబట్టి మన క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది, కళ్యాణ్ అనేది డెబిట్ అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? స్టాక్ కొన్న తర్వాత దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో మనం సేల్ చేస్తాం. సేల్స్ టు జానకి ట్రేడర్స్. సేల్స్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. జానకి పర్సనల్. రియల్ రూల్ ఏంటి? Debit comes in, credit goes out. పర్సనల్ రూల్ ఏంటి? Debit receiver, credit giver. ఇప్పుడు మన బిజినెస్ జానకి సేల్ చేస్తుంది అంటే మన బిజినెస్ నుంచి స్టాక్ అనేది బయటికి వెళ్తుంది. ఈ రియల్ రూల్ పరంగా డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. మన బిజినెస్ నుంచి లైక్ స్టాక్ బయటికి వెళ్తుందంటే ఏమొస్తుంది ఇక్కడ? క్రెడిటా, డెబిటా? సేల్స్ Credit. క్రెడిట్ అవుతుంది. క్రెడిట్. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ డెబిట్ అయిందంటే మరొకటి క్రెడిట్ అవుతుంది. ఓకే, ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా జరుగుతుందా, క్యాష్గా జరుగుతుందా? క్యాష్ చెక్ అని మెన్షన్ చేయలేదు. Credit transaction. క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓకే, మనం కస్టమర్కి సేల్ చేసిన తర్వాత ఆ కస్టమర్ మనకి ఏం చేయాలి? 10 days తర్వాతనో 1 month తర్వాతనో ఆ కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలి. ఓకే, ఆమె ఇచ్చింది క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జానకి. క్యాష్ అనేది ఏం అకౌంట్? Real account. జానకి Personal account. రియల్ రూల్ ఏంటి? Debit comes in, credit goes out. పర్సనల్ Debit receiver, credit giver. ఇక్కడ డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పండి ఈ ఎంట్రీలో? Cash received. Debit. Debit. జానకి ఏమవుతుంది? Credit. క్రెడిట్. జానకి ఏమవుతుంది? Credit. ఓకే, ఆమె ఇస్తుంది అంటే గివర్. మన బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్ అంటే డెబిట్. ఓకే, ఒక బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా మనం ఏం చేయాలి? బిజినెస్ మీద ఒక కరెంట్ అకౌంట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఆ కరెంట్ అకౌంట్లో మనము లిక్విడ్ క్యాష్ ప్రతిసారి లేకుండా డిపాజిట్ చేసుకుంటాం బ్యాంక్లో, అవసరమైనప్పుడు తీసుకుంటాం. దీన్ని క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటాం. ఓకే, క్యాష్ అనేది రియల్, ఎస్బీఐ బ్యాంక్ Personal. రియల్ రూల్ ఏంటి? Debit comes in, credit goes out. పర్సనల్ Debit receiver, credit giver. క్రెడిట్ గివర్. ఇప్పుడు క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అన్నాం అంటే మన దగ్గర ఉన్న లిక్విడ్ క్యాష్ తీసుకుని మన బ్యాంక్లోనే ఎంటర్ చేస్తాం అంటే డిపాజిట్ చేస్తాం. ఓకే, ఇక్కడ క్యాష్ ఏమవుతుంది? ఎస్బీఐ బ్యాంక్ ఏమవుతుంది? ఏది డెబిట్, ఏది క్రెడిట్? Credit cash. డెబిట్. బ్యాంక్ Cash ఇస్తుంది bank. డెబిట్. తర్వాత ఇంకా నెల కంటిన్యూగా మన బిజినెస్లో రూమ్ రెంట్లు అనేది కంపల్సరీ కట్టాలా. పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని ఊహించుకోవాలా. పర్సనల్ రెంట్ అనేది ఏం అకౌంట్? పర్సనల్, రియలా, నామినల్? Nominal account. నామినల్. Cash real account.
నామినల్ రూల్ ఏంటి? Debit Debit expenses losses. expenses, losses, credit incomes, profits. రియల్ రూల్ ఏంటి? Debit comes in, credit goes out. ఇప్పుడు నెల నెల మన బిజినెస్ కు మనం రెంట్ కడుతున్నాం, అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. ఎక్స్పెన్స్ అంటే డెబిటా క్రెడిటా? Debit. 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 సో ఇటు పక్క క్యాష్ రూపంలో క్రెడిట్ అనేది గోస్ అవుట్. Credit. తర్వాత ఈ రెంటే కాదు, ఆ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొచ్చినా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొచ్చినా అన్ని డెబిట్లు అవుతాయి. ఏమవుతాయి? ఇంకా శాలరీస్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, డిప్రిసియేషన్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, బ్యాడ్ డెబ్ట్స్, ఇన్సూరెన్స్, పోస్టేజ్, మిస్సెలైనస్ ఎక్స్పెన్సెస్, స్టేషనరీ, ఇలా ఏ లెడ్జర్ వచ్చినా అన్ని డెబిట్లోనే అవుతాయి. క్యాష్ అన్ని క్రెడిట్లు అవుతాయి. నెక్స్ట్ శాలరీ కూడా సేమ్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని ఊహించుకోవాలి. కమిషన్ రిసీవ్డ్ అంటే ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? Nominal. నామినల్. క్యాష్ అనేది Real. Real. నామినల్ రూల్ ఏంటి? Debit expenses, losses, credit incomes, profits. రియల్ Debit comes in, credit goes out. కమిషన్ రిసీవ్డ్ అంటే మన బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్స్? అది Income. Incomes. Income. ఇన్కమ్ అంటే నామినల్ రూల్లో ఏముంది మనకి? డెబిటా క్రెడిటా? Credit. అటుపక్క క్యాష్ అనేది కమ్స్. Debit. దీని కింద డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా, ఏ వచ్చినా అన్ని క్రెడిట్లు అవుతాయి. క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇలాంటివి ఏవి వచ్చినా అన్ని క్రెడిట్లు అవుతాయి. క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ కంప్యూటర్, పక్కన ఏం లేదంటే క్యాష్కే పర్చేజ్ చేసినట్టుగా మనం ఊహించుకోవాలి. జస్ట్ కంప్యూటర్ అని ఉంటుంది అంతే. అంటే అది క్యాష్కు పర్చేజ్ చేసినట్టుగా అనుకోవాలి. కంప్యూటర్ అనేది ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? Real account. రియల్. Real. ఇక్కడ క్యాష్ అనేది real. ఒక రియల్ అవ్వచ్చు, కాబట్టి మీనింగ్ మారుతుంది. రూల్ ఏంటి? Debit comes in, credit goes out. ఇందులో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Debit computer, credit cash. Debit computer, Debit computer, credit cash. credit cash. దీంట్లో ఏది వచ్చినా, ఫర్నిచర్ ఏ వచ్చినా సేమ్ అంతే. లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి, ఏవైనా కానివ్వండి, ఎల్ఐసి, కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రాము క్రెడిట్స్, ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఇస్తున్నారు అంటే మన బిజినెస్లోకి డబ్బులు అనేది కమ్స్ ఇన్. ఇలా నేను ఒక 4 ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఆ 4 ప్రాబ్లమ్స్కి మీరు డెబిట్ క్రెడిట్ ఇదే విధంగా చేయాలా, ఇదే విధంగా. సో ఇలా చేస్తే మైండ్లో ఫిక్స్ అయిపోతాయి డెబిట్ ఏది, క్రెడిట్ అనేది. మీరు కాలేజ్లో అన్నీ ఎలా చెప్పింటారంటే లైక్ క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ డేటా టు రామ్ అకౌంట్, తర్వాత రమేష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఓకే. సో తర్వాత బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అలా చెప్పడం వల్ల దాని వెనుక ఇంత ప్రాసెస్ ఉందని చాలామందికి తెలియదు. చాలామంది బట్టి కొట్టేస్తారు. ఏదైనా పర్చేజ్ పక్కన పేరు వచ్చిందంటే ఇది డెబిట్, ఇది క్రెడిట్, సేల్స్ పక్కన పేరు వచ్చిందంటే ఇది క్రెడిట్, ఇది డెబిట్ అని గుడ్డిగా చిన్నప్పటి నుంచి, అదే లైక్ 10th నుంచి బట్టి కొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కంటెంట్ దాని వెనక బ్యాక్ ఎండ్లో ఇంత ఉందా, అందుకే ఇది డెబిట్ అయింది, ఎందుకు ఇది క్రెడిట్ అయింది అనేది తెలియాలి. మినిమం కామన్ సెన్స్ ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. ఓకే. మళ్ళీ ఇంగ్లీష్ కొంచెం అంత ఇంత రాలేదు అంటే ఎంట్రీస్ అర్థం అవ్వవు. ఓకే. సో అది ఎనీ డౌట్స్ అండి దీంట్లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. No, sir. ఇప్పుడు ఒక No, ప్రాబ్లం నేను చూపిస్తాను.
ఆ ప్రాబ్లంకి మీరు చేయాలి. మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకోని వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి, అవసరం అవుతాయి మెటీరియల్స్. లేట్ చేస్తే నేనేం చేయలేను, ముందే చెప్తున్నాను. పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టేసుకోండి. నేహా ట్రేడర్స్ ఫస్ట్ చూడండి, క్యాపిటల్ అని ఉంది. పక్కన ఏం లేదంటే ఏం ఊహించుకోవాలి? క్యాష్. ఊహించుకోవాలి. ఎగ్జాంపుల్ క్యాపిటల్ అని ఉంది, పక్కన ఏం లేదంటే క్యాష్. క్యాపిటల్ ఏముంది? పర్సనల్. క్యాష్ రూల్ ఏముంది? రియల్. పర్సనల్ రూల్ ఏంది? డెబిట్, క్రెడిట్, క్రెడిట్, ఇందులో క్రెడిట్ చూసి డెబిట్. ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? సెకండ్ వన్ ఏముంది ఇక్కడ? పర్చేజెస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్. అంటే రెండు సపరేట్. ఇక్కడ పర్చేజ్ అకౌంట్, ఇక్కడ ప్రేమ్ కుమార్. పర్చేజ్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. ప్రేమ్ కుమార్ పర్సనల్. Control C, copy, paste. సో మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది ప్రేమ్ కుమార్ నుంచి, కాబట్టి ఇది మనకి డెబిట్, ఇది మనకి క్రెడిట్. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ 3. నెక్స్ట్ ఏముంది? సేల్స్ టు ప్రియా ట్రేడర్స్. సో సేల్స్ సపరేట్, ప్రియా ట్రేడర్స్ సపరేట్. సేల్స్ అనేది రియల్ అకౌంట్, ప్రియా ట్రేడర్స్ అనేది పర్సనల్. సేల్ చేస్తున్నాం కాబట్టి మన బిజినెస్లోకి క్రెడిట్. ఇలా మీరు ఆ 4 ప్రాబ్లమ్స్ చేసేయాలి. సో ఇది ఒక ప్రాబ్లం. కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ ఇది ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఎలా చెప్పానో అలాగే చేయాలి, ఓపికతో చేయాలి. మీరు నెగ్లెక్ట్ చేసుకుంటే నేనేం చేయలేను. ఈ 4 ప్రాబ్లమ్స్ చేయాలి. అలా చేస్తే మీకు బట్టి కొట్టుకోకుండా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. లైక్ ఏంటి డెబిట్ క్రెడిట్లు అవి అలాగే మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. బట్టి కొట్టకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థం అయ్యే విధంగా ఈ ట్రాన్సాక్షన్స్ మనకు చెప్పడం జరిగింది. బట్టి అనేది ఎప్పుడు సబ్జెక్ట్ కొట్టకూడదు, మీనింగ్ఫుల్గా నేర్చుకోవాలి అనేదే మన కాన్సెప్ట్. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? యా, సో టుమారో మనం గ్రూప్స్ లో చేసి డిస్కషన్ చేస్తాం. ఓకే, సో శ్రీహరి మీకు మెటీరియల్స్ రీచ్ అయ్యాయా? Yes, sir. Received, sir. యా. తర్వాత సుమంత్ నువ్వు పెట్టావు ఆర్డర్? సార్ పెట్టాను సార్. ఓకే, లైక్ ప్రసాద్ మీరండి? పెట్టాను సార్. వచ్చేస్తాయండి, ఆల్మోస్ట్ పెట్టింటే వచ్చేస్తాయి. ఓకే.
Bye.